హే! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీ మనసులోని మాట. ఈ ఛానల్‌లోని కథలు యథార్థ సంఘటనలు గానీ, లేదా ఆసక్తికరమైన కథల రూపంలో మీ ముందు ఉంచబడతాయి. మీ అమూల్యమైన కమెంట్స్‌ని తప్పకుండా కమెంట్ బాక్స్‌లో వ్రాయండి. మీరు గనక కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మీరు వినబోయే కథ పేరు స్వాభిమానం. రచయిత శశికళ ఓలేటి. మధ్యాహ్నం 2 అయింది. వీధిలో ఏ అలికిడి లేదు. చుట్టుపక్కల ఇళ్లల్లో ఆడవారు ఆ పాటికే భోజనాలు కానిచ్చి చిన్న కునుకులోకి జారిపోయి కూడా ఉంటారు. కానీ జగతికి మాత్రం ఆకలిగా లేదు. కడుపులో సన్నగా మొదలైన మంట మెల్లగా గుండెల్లోకి పాకి గుండె మండిపోతుంది. ఇప్పటి గుండె మంట కాదది. 60వ పడికి దగ్గరలోకి వచ్చింది. సాటి వయసు వాళ్ళంతా వాకింగ్లు, యోగాలు, హెల్తీ డైట్లు, మొలకలు, ప్రవచనాలు, వంటి పని, జీవనాన్ని, సంధ్యకు చదివించే ప్లాన్ చేసుకుంటుంటే కొడుకు కోడలు మనవల సేవలో తరిస్తోంది. సరైన తిండి, సరైన సమయానికి పడక, కడుపులో అసిడిటీ, నిన్ను నువ్వు పట్టించుకోవా అని ఎగిరెగిరి తంతుంది. అప్పటికి దానికేదో తైలం పెట్టి పడుకోబెడుతుంది. కానీ ఎన్నాళ్ళు దానికి మందులు వాడాలి, మంచి ఆహారం పడాలి. అయితే రోజు ఉండే మంటకి ఆజ్యం పోసినట్టు పొద్దున్న ఆడపడుచు వచ్చి చెప్పిన మాటలు, చూపించిన ఫోటోలు తలుపుల్లోకి వచ్చి మరింత వేధిస్తోంది. అసలు మనుషులంతా కుట్రలు, దగాలు ఎలా చేయగలరు? తమ అనే భేదం ఉండదా వారికి? తనెప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ప్రతిదీ తన పనే అనుకుంది. ప్రతి వాళ్ళు తన వారే అనుకుంది. కానీ ఇలా కూడా నమ్మక ద్రోహాలు చేస్తారన్న సంగతి తలుచుకుంటుంటే ఒళ్ళంతా మంటలు రేగిపోతున్నాయి. ఎన్నాళ్ళ నుండి అణిగిపోయినా ఉందో లేదో కూడా తెలియని కోపం లావాలా పొంగుకొచ్చేసింది. ఏం చేయాలి? ఏం చేయగలదు తను? ఎంత అసక్తురాలైపోయిందో! సడన్గా తన సవితి తల్లి సౌదామిని గుర్తొచ్చింది. ఆమె మంచిదే, కానీ అమ్మ అని పిలవనిచ్చేది కాదు. నేను కననిదే నీకు అమ్మనవ్వను అని ఖచ్చితంగా చెప్పేసేది. తండ్రి తనకు 10వ తరగతి అవడంతో పెళ్ళి చేసేస్తానంటే అడ్డుపడి బీఎస్సీ వరకు చదవనిచ్చింది. చదువయ్యాక తన చేత బ్యాంక్ పరీక్షలు రాయిద్దామని, లేకపోతే బీఈడీ చేద్దామని నాన్నతో పోట్లాడటం తనకి ఇంకా గుర్తే. ఆడదానికి తన కాళ్ళ మీద తను నిలబడే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అని ఎంతో వాదించింది. ఆ రోజు తనకు భాస్కరరావు సంబంధం వచ్చినప్పుడైతే ఆమె శివంగిలా విరుచుకుపడిపోయింది. 2వ పెళ్లి వాడికిచ్చి పిల్ల గొంతు కోయొద్దని కాళ్ళ వేళ్ళ పడింది పిన్ని. అక్కడే ఆమె మంచితనం తెలిసింది జగతికి. ఆ ముభావతతో ఉండే ఆమె ఆప్యాయత తెలిసింది. కానీ జగతి తండ్రికి 2వ భార్య కన్నా బాధ్యతే పెద్దదిగా కనిపించి తను అనుకున్నట్టే జగతి పెళ్లి చేసేశాడు. జగతికి ఇప్పటికీ అంతా కలలోలా ఉంటుంది. పెళ్ళయి సంపన్నుల ఇంటికి కాపురం, లంకంత ఇల్లు, ఒంటి నిండా బంగారం, ఇంటి నిండా మనుషులు. భాస్కర్రావు కూతుర్ని తను చేరదీయాలనుకుంది. గారంగా సొంత తల్లిలాగా పెంచాలనుకుంది. కానీ ఆ పిల్లను వాళ్ళ అమ్మమ్మ గారింటికి ఇచ్చేశారు. పెళ్ళైన కొన్నాళ్ళలో భాస్కర్రావు తనతో అన్యోన్యంగా సహజీవనం చేశారు. అంతే. తరువాత తెలియని దూరం ఏదో ఇద్దరినీ పట్టి ఉంచింది. ఇంటికి పెద్ద కొడుకుగా
5 చెల్లిళ్ళ పెళ్లి చేసి ఆస్తిపాస్తుల్ని ఇచ్చి పంపారు. పాపం అమ్మాయిలు చాలా మంచివాళ్ళు. అత్తగారైతే దేవతే. వాళ్ళ పురుళ్ళు పుణ్యాల మధ్య తను సందీప్ని కన్నది. కాలంతో జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నాయి. భాస్కర్రావు రాను రాను ఆధ్యాత్మిక పోకడలు ఎక్కువయ్యాయి. యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి ఆయన రోజు యోగ సాధన, సూర్య నమస్కారాలు, 2 గంటల శ్రీ చక్రార్చనలు, చండీ హోమాలు అంటూ విపరీతమైన భక్తి సాధనలోకి వెళ్ళిపోయారు. అంతంతే ఆయన సంసారం ఇంకా పూర్తిగా మూసుకుపోయింది. ఆయనకన్నీ అమర్చిపెట్టి ఇంటిని, పిల్లాడిని, అత్తగారిని సంభాళించేసరికి తనకి రోజులిట్టే తిరిగిపోయేవి. తనను గురించి ఆలోచించుకునే తీరిక కానీ, ఇచ్చ కానీ మిగిలేది కాదు. గాలివాటపు జీవితం. మెల్లగా ఇల్లు ఆశ్రమంగా మారిపోతుంటే సందీప్ ఇంజనీరింగ్ చదువుకు హాస్టల్కు వెళ్ళిపోయాడు. ఎవరెవరో స్వాములు, వారి భిక్షలు, దేవుడి భోగాలు, ప్రవచనకర్తల రాకపోకలు, వీరి దర్శనార్థం వచ్చే భక్తజనులు, వారి పరివారాలతో ఇల్లు తీర్థ ప్రజలా ఉండేది. భాస్కర్రావు మంచి వక్త. ఆయన స్వయంగా ప్రవచనాలు ఇవ్వడమో లేక ఇంగ్లీష్లో అనువదించడానికో ఉత్తరాదికో విదేశాలకో వెళ్తూ ఉండేవారు. మెల్లమెల్లగా భక్తులతో ఉండే ఆస్తిపాస్తులు చిక్కిపోతూ వచ్చాయి. అత్తగారే కాదు కూడదని తాముంటున్న 2000 గజాలలో పూర్వోత్తరపు ఇల్లు, ఒక పెద్ద ఇంటి స్థలం తన పేరు మీదకు మార్పించారు. సంతకాలు పెట్టడమే కానీ తనకేమీ తెలీదు. తన తండ్రి పోయాక పిన్ని సౌదామని తన కొడుకులతో ఢిల్లీ వెళ్ళిపోయే ముందు వచ్చి కలిసి ఒకటే మాట అంది. జగతి, కళ్ళు మూసుకొని కూర్చోకు, కాస్త గమనించుకో ఇల్లు వాకిలి అంటూ. అప్పుడు కూడా తనకంటూ చూసుకోవాలని తెలియలేదు. సందీప్ సివిల్ ఇంజనీరింగ్ చదివి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడ తన కొలీగ్ మెర్సీ జ్యోతిని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పాడు. తనకి చెప్పడం ఏనాడు లేదు. అప్పటికే హిందూ ధర్మ పునరుద్ధరణలో పూర్తిగా తలమునకలైన భాస్కర్రావు సహజంగానే ఒప్పుకోలే. అత్తగారి పెద్ద మనసు చేసుకొని నగా నట్రా పెట్టి కోడల్ని ఇంటికి తెచ్చారు. మెర్సీ జ్యోతి గృహప్రవేశం, భాస్కర్రావు గారి సన్యాసాశ్రమం ఒకే రోజు జరగడం ఏమాత్రం యాదృచ్ఛితం కాదు. అప్పుడెప్పుడే గురువుగా ఎదుగుతున్న ఒక ఆధ్యాత్మికవేత్త భాస్కర్రావు గారి ఇలాంటి జ్ఞాని సహాయం చాలా అవసరం అవడం కూడా బాగా కలిసొచ్చింది. జగతికి మాత్రం ఎంత దూరం ఉన్నా తన భర్త తన పక్కనుండంటే ఎంతో ధైర్యంగా ఉండేది. హోమాల్లో, పూజల్లో ఆయనతో పీటల మీద కూర్చుంటే ఎంతో గర్వంగా ఉండేది. అలాంటిది భర్త తన వస్తువులు, పుస్తకాలు లారీకి ఎక్కించి సన్యసించడానికి తల్లి అనుమతిని బలవంతంగా తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోతూ కొడుక్కి అప్పుగింతలు పెట్టి సహధర్మచారిగా తనకేసి కన్నెత్తి కూడా చూడకుండా నిష్క్రమించడం ఆమెకి తన జీవితంలో తను గెలుచుకున్న స్థానం ఏమిటో పెద్ద ప్రశ్నార్థకమై నిలిచింది. అయితే అతి త్వరలోనే మెర్సీ తన స్థానానికి మంచి స్పష్టత ఇచ్చింది. కాశీ వెళ్ళిపోయి అత్తగారు మహా ప్రస్థానం అయిపోయారు. ఇంటి యజమానిగా తన భర్త పడుకున్న నైరుతి మూల గది ఇనప్పెట్టతో సహా కొడుకు పరమైంది. అయినా తనకేనాడు ఆ ఇనప్పెట్టెతో పని పడలేదు. ఏం ఫంక్షన్ వచ్చినా అత్తగారు ఇవి వేసుకో అని ఇవ్వడం, తను వేసుకొని తిరిగి ఇచ్చేయడం. అప్పుడప్పుడు కౌలు డబ్బులతో తనకు ఒక కాసుల పేరు డజన్ గాజులు చేయించడం మటుకు తెలుసు. అయినా నా భర్తే సన్యసించాక నేనేమి తిరుగుతానులే అని తనే పెద్దగా పెట్టుకునేది కాదు. అత్తగారు అనేవారప్పుడు, వెండి బంగారాలు పాడు చేసుకోకూడదు, అక్కరకొస్తాయని. గడియారం 4 గంటలు కొట్టింది. కడుపుమంట చల్లార్పడానికి వంటింట్లోకి వెళ్ళి చల్లని పాలు పోసుకొని పాలన్నం తిన్నాక అప్పుడు ఉపశమించింది మంట. ఆ వెండి బంగారాలే ఈరోజు గుండెలో
మంట నెగదోసాయి తనకి. మనసు చంపుకొని ఆత్మాభిమానం అంచుకొని కొడుకు నీడలో బ్రతుకుతోంది తను. 15ఏళ్లలో ఎన్ని మార్పులో తెచ్చారా ఇంటికి. ఇంట్లో పెద్దల ఫోటోలు మాయమయ్యాయి. దేవతార్చన దేవుడి గది నుండి వంటింటి గూటికి చేరింది. పండగలు మారాయి. కొత్త చుట్టాలు బయలుదేరారు. ఇంటి ఆడపిల్లల్ని పిలిచేవారు లేరు. ఇంటి యజమానురాల నుండి ఆ ఇంటి పంటకు పిల్లలను సాకడానికి పనికొచ్చే మనిషిగా తనను దిగజార్చారు. అయినా తనెవరి కోసం చేస్తుంది? తన వాళ్ళేగా. అలాగే అనుకుంది ఇన్నాళ్ళు. మనువలిద్దరూ డబ్బు పట్టినట్టు ఉంటారు. ఇంటి వంట కిట్టదు. నానమ్మనో లాగో అమ్మమ్మనో లాగో చూడడం. 10 ఏళ్ల వరకు వాళ్ళ ఆరోగ్యాలు చూసి అన్నాళ్ళు పెట్టి వాళ్ళ నుండి అవసరమైన పునాది చదువు చెప్పిన తనంటే వాళ్ళకేమీ ప్రత్యేక ప్రేమ లేదు. తన అవసరాలు ఆరోగ్యాలు ఎవరికి పడతాయి? కొడుకుకి తను ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లో ఒకటి. 3 ఏళ్ల క్రితం సందీప్ ఉద్యోగం రిజైన్ చేసి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు. పెద్దగా రాణించలేకపోతున్నానమ్మా అన్నాడు. తను ఆడపడుచు కూతురు పెళ్ళికెళ్ళాలి. బీరువాలో నగలు కావాలని అడిగింది తను. అప్పుడు చెప్పాడు అప్పుల వాళ్ళ మీద పడడంతో నగలు వెండి సామానంతా అమ్మాల్సి వచ్చిందని. మనస్సెంతో చివుక్కుమంది తనకి. తన బంగారం అమ్ముతూ తనకొక్క మాట కూడా చెప్పలేదు. మెర్సీ మాత్రం రోజు వంటి మీద 100 గ్రాములు తగ్గకుండా వేసినవి వేయకుండా వేసుకుని తిరుగుతుంది. అయినా సంభాళించుకుంది పాపం. వాడికి ఎంత కష్టం వచ్చింది కదా అని. కానీ ఆ రోజు ఊళ్ళోనే ఉండే ఆఖరి ఆడబడుచు గీత కళ్ళు తెరిపించింది. కళ్ళు తెరువు వదినా అని హెచ్చరించింది. తనిచ్చిన పెద్ద కవర్ అక్కడే పడుంది. తెరవాలని లేకపోయినా ద్రోహం తాలూకు రంగు రూపు ఎలా ఉంటాయో ఇంకోసారి చూడాలనిపించింది. పెద్ద పెద్ద ఫోటోలు కంప్యూటర్లో కాపీలు తీసిందట గీత. ప్రభు ప్యారడైజ్ అత్యంత అధునాతమైన అపార్ట్మెంట్. బిల్డర్ సందీప్. 5వ అంతస్తు పెంట్ హౌస్. ఓనర్ మెర్సీ జ్యోతి. అద్దె ₹1,00,000. ఏదో కంపెనీకి గెస్ట్ హౌస్కి ఇచ్చినట్టున్నారు. గీత మరిది ఆ కంపెనీ ఎండి. లోపల అన్నీ అత్యంత ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్స్. సెల్లార్లో 2 కార్ పార్కింగుల్లో సరికొత్త ఇన్నోవా టయోటా కార్లు. వెనక మనవల పేర్లతో తన ఇంటి పోర్టికోలో పార్క్ చేస్తున్న పాత సాంత్రో కారు తనకి వెక్కిరిస్తుంది. నగరంలోనే అత్యంత ఖరీదైన సీతమ్మదార్లో అత్తగారు తనకని ఇచ్చిన స్థలంలో కట్టబడ్డ ఫ్లాట్లు. తన సందీప్కి ఇవ్వలేదే. తన సంతకాలు ఫోర్జరీ చేసి ఉండాలి. అంతకన్నా ఘోరం. మెర్సీ ఫేస్బుక్లో 2 నెలల క్రితం పెట్టిన గృహప్రవేశం ఫోటోలు. ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ మెర్సీ మనవరాలు సారియా చుట్టాలందరి మధ్యలో ప్రత్యేకంగా వెలిగిపోతూ వంటి నిండా తన నగలు దిగేసుకొని, తనకి తెలుసు తన నగలేవో, తనకెంతో ఇష్టమైన నగలు, ఎప్పుడూ తనివి తీరా ధరించలేకపోయిన నగలు. మెర్సీ బంధువులున్నారు, వారిద్దరూ స్నేహితులున్నారు. లేనిది తనొక్కతే. ఆఖరి ఫోటో చూసేసరికి పళ్ళు పటపటలాడాయి కోపంతో. అపార్ట్మెంట్ పక్కన తన తరువాతి వెంచర్ ప్రకటిస్తూ సందీప్ పెట్టిన బోర్డు. ప్లాన్, సైట్ అడ్రస్ సిరిపురం తనిల్లు. అంటే తన తొందరలో ఈ ఇల్లు కూడా జ్యోతి బిల్డర్స్ పాలవుతుందన్నమాట. ఈ ఒక్కటైనా నిలుపుకోవాలి. చాలీ వంచన. కానీ ఏం చేయగలదు? పట్టుమని ₹10 లేవు చేతిలో. కానీ ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఎల్టీసీ మీద 4 రోజులు నార్త్ ఇండియా ట్రిప్కు వెళ్తున్నామని చెప్పి ముందు రోజే వెళ్ళారు. ఫోన్ మోగింది. గీత, వదిన రెడీగా ఉన్నావా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా. ఆ హైపర్ అసిడిటీ ఏంటో చూపిద్దాం. గీతతో డాక్టర్ రజనీ దగ్గరికి వెళ్ళి చూపించుకుని మందులు కొనడానికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళారు. హాయ్ గీతత్త.
జగతి, గీత ఇద్దరు గిరుక్కున తిరిగి చూశారు. ఒక అందమైన అమ్మాయి, ఇద్దరు టీనేజ్ కూతుళ్లతో. ఎందుకో మొహం చిరపితంగా పరిచితంగా ఉంది. తెలుపు మీద నలుపు మాల ప్యూర్ సిల్క్ సారీ కట్టుకుని ఉంది. చెవులకు చిన్న రవ్వల కమ్మలు, మెడలో సన్న గొలుసు, మరి ఆభరణాలు లేకపోయినా రాకుమారిలా ఉంది ఆమె. అరే విజ్జు బంగారి, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి అంటూ గీత గట్టిగా కావలించుకొని, నీ కూతుళ్ళ ఎంత పెద్దవాళ్ళైపోయారే అంటూ వాళ్ళని పొదివి తీసుకుంది. తనకేసి ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెతో గీత, విద్య వదిన మీ నాన్నగారి భార్య. ఆమె వెంటనే జగతి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని, నమస్తే అమ్మ, ఎప్పటి నుండో మిమ్మల్ని చూడాలని, ఇప్పటికయింది, వీళ్ళు మా అమ్మాయిలు అంటూ ఎంతో ప్రేమగా చనువుగా పరిచయం చేసుకుంది విజ్జు అనబడే విజయ. జగతి అత్తగారి పేరు పెట్టుకున్న అమ్మాయి. అచ్చం తన అత్తగారిలాగే ఉన్న విజయను చూసరికి జగతిలో మాతృభావన ఉప్పొంగిపోయింది. విజయను పొదువుకొని అలాగే ఉండిపోయింది కాసేపు. విజ్జు ఆహ్వానం మీద పక్క వీధిలోనే ఉన్న తన ఇంటికి వెళ్ళారు జగతి, గీత. అందమైన ఆ గూటిలో గోరింక ఎగిరిపోయిన సంకేతంగా దండ వేసుకున్న ఫోటో. సొంత కూతుర్లా అమ్మ అమ్మ అంటూ కబుర్లు చెప్తూనే వంట చేసిన విజ్జుని అమ్మమ్మ అంటూ నోరారా పిలుస్తూ వాళ్ళ చదువులు, సంగీతాల కబుర్లు చెప్తూ మాలిమైపోయిన విజ్జు కూతుళ్ళు పుట్టి బుద్ధెరిగిన తర్వాత తనెంతో ఆనందంగా గడిపిన రోజు ఇదే అని అర్థమైంది జగతికి. మాటల్లో విజయ ముందున్న సమస్య అర్థమైంది. విజయది ప్రేమ వివాహం. దాంతో తన అమ్మమ్మ కుటుంబం నుంచి వ్యతిరేకత. హాయిగా సాగిపోతున్న జీవితంలో అతని అకాల మృత్యు ఒక పిడుగుపాటు. అయినా ధైర్యంగా చిన్న స్కూల్ మొదలుపెట్టింది. తన పరిశ్రమ నిబద్ధత వలన అది అతి త్వరలో మంచి పేరు సంపాదించుకొని 7వ తరగతి వరకు CBSE సిలబస్లో 600 స్టూడెంట్స్తో నడుస్తుంది. కానీ ఇప్పుడు తన స్కూల్ నడుపుతున్న బిల్డింగ్లో కమర్షియల్ కాంప్లెక్స్ రాబోతుంది. 3 నెలల్లో బిల్డింగ్ ఖాళీ చేయాలి. ఏం చేయాలో తోచక ప్రెమిసెస్ కోసం ఊరంతా ఒకలా వెతుకుతోంది. ఇన్ని సమస్యల్లో కూడా అమ్మాయి పెదవులపై చిరునవ్వు, మొహాన ప్రశాంతత జరగకపోవడం చూసింది జగతి. ఇంటికొచ్చిన జగతికి నిద్ర పట్టడం లేదు. ఇన్ని తీసుకొని విశ్వాసం లేని తన రక్తానికి ఏ రక్త సంబంధం లేకపోయినా ఎంతో ప్రేమ పంచిన విజ్జుకి మధ్య వ్యత్యాసం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. విజ్జుకి మంచి జరగాలి. ఎందుకో కష్టం వచ్చినా సుఖం వచ్చినా అత్తగారి ఫోటోకు చెప్పుకోవడం అలవాటు జగతికి. అత్తమ్మ, మీరు పేరింటి పిల్ల, ఈ ఇంటి ఆడపిల్లగా కనీసం పసుపు కుంకుమ కూడా మనం ఇచ్చి పంపలేదు. ఈరోజు బిడ్డ సమస్యలో ఉంది, పరిష్కారం చూపించండి అనుకొని శాంత స్వాధు మూర్తి ఆ వృద్ధురాలి మొహం చూస్తూ కళ్ళు మూసుకుంది. ఇంతలో గోడ మీద బల్లి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అరిచింది. ఉలిక్కిపడి గోడవైపు చూసిన జగతి కళ్ళు గోడకే అతుక్కుపోయాయి. బరువుగా తాళాల గుత్తి, మధ్యలో టీవీగా ఇనప్పెట్టె తాళం. మెరుపులా వస్తే తన గదిలో కంప్యూటర్, టీవీ కనెక్షన్లు తీసేయమని అప్పుడెప్పుడో సందీప్ ఇచ్చిన డూప్లికేట్ తాళాల గుత్తి. చూస్తే పోలేదా ఏం మిగిల్చాడో. సంస్కారం కాదు నిజమే, కానీ అలాంటి మంచి వ్యవహారం అవతల వారు సంస్కారవంతులైతేనే కదా వర్తిస్తుంది. నమ్మక ద్రోహమే విరుగుడు. సహనం అంచులు దాటించేశారు తనని. పేగుబంధాలన్నీ నిలబెట్టుకున్న వాళ్ళే పాసం తెంపుకుంటే తల్లెవరు, బిడ్డెవరు? చూపించి తీరాలి నేనేంటో. ఖర్చయినా సరే. సాలోచనగా తన చెవికున్న బ్లూ జాగరి కమ్మలు తడుముకుంది. ఆ మరుసటి వారం రోజులు జగతి జీవితంలో సాహసోపేతమైన స్వేచ్ఛా దినాలు. అదృష్టవశాత్తు ఇంకా చేతులు మారని ఇంటి పత్రాలు, అత్తగారిచ్చిన దంతం పెట్లో భద్రంగా దొరికిన తన నగలు, గీత సాయంతో
బ్యాంక్లో తనఖా పెట్టి లోన్కి అప్లై చేసింది. విద్యుని పిలిచింది. స్కూల్ ప్లాన్ ఇమ్మంది. విద్యుకి తెలిసిన బిల్డర్తో 3 నెలల్లో తమ మేడను స్కూలుకు అనుగుణంగా చేసి పైన మరో 2 అంతస్తులు లేపి విశాలమైన స్కూల్ భవంతి తయారట్లు విశాలమైన ఖాళీ స్థలమంతా పిల్లల ఆటలు కేటాయించేట్లు ప్లాన్ చేశారు. గీత భర్త సలహా మీద లాయర్ ద్వారా స్కూల్లో తను ముఖ్య భాగస్వామిగా చేరారు. తమ ఇంట్లో ఉన్న విలువైన రోజే వుడ్ యాంటిక్ ఫర్నిచర్ అంతా అమ్మడానికి ఈ మధ్య సందీప్ పాటిల్ మాట్లాడి పెట్టుకున్నాడు. కర్మకాలి ఆ నంబర్ల కాగితం తల్లికిచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో ఎంత చెప్పాలో చెప్పి ఉన్నాడు. జగతి చాలా మంచి రేటుకు ఇంట్లో ఉన్న యాంటిక్ ఫర్నిచర్ అమ్మేసింది. డబ్బు తన పేరున వేసుకుంది. ఎదురింట్లో ఒక ఫ్లాట్ వద్దకు తీసుకొని సందీప్ కుటుంబానికి సంబంధించిన సామానంతా ప్యాక్ చేయించి పెట్టేసింది. తను అవుట్ హౌస్ బాగు చేయించి అక్కడకు మారిపోయింది. బలగాన్ని కూడగట్టుకొని జగతి ధైర్యంగా నటిస్తుందే కానీ లోపల ఆమెకు వణుకుగానే ఉంది. కొడుకు కోపం తనకెరుగే. పగపడితే ఎంత దూరం వెళ్ళగలడో, ఎంత తెగిస్తాడో గతంలో కొన్ని సంఘటనలను చూసి ఉంది కూడా. మెర్సీ జ్యోతి అన్న శాంసన్ ఊళ్ళో చిన్నపాటి గ్యాంగ్స్టర్. లోకల్ లీడర్ల మద్దతు ఉంది అతనికి. ఇంకో 2 అన్నలు బావ గవర్నమెంట్లో చాలా పెద్ద పదవుల్లో ఉన్నారు. తండ్రి రిటైర్డ్ ఆఫీసర్. ఇన్ని వ్యతిరేక బలాలకు తను ఎదురీదగలదా? తనంటే ప్రాణాలు తెగించింది. కానీ విద్యుని కూడా లాగింది. ఏం చేయాలి? గీత భర్త మోరల్ సపోర్ట్ ఇస్తారు కానీ పూర్తిగా నిలబడతారా? జగతి భయాలు నిజం చేస్తూ 20 రోజులకే ఉప్పంది పరిగెట్టుకొచ్చాడు సందీప్ కుటుంబంతో. ఖాళీ ఇల్లు, ఇంటా బయట కూలీలు, చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాకలాగా నిలబెట్టిన సరుగుడు కర్రలు, ఇంటి ముందు ఇసుక ఇటుకలు. అతనికి అందిన సమాచారం ధృవపరుస్తూ మెర్సీ ఫోన్ తీసి తన వాళ్లకు సమాచారం ఇస్తుంది. పిల్లలు మా గదులేవి, మా సామాన్లేవి అంటూ ఏడ్పి లంఘించుకున్నారు. సందీప్ శివాలెత్తుతూ ఇక్కడ సపోర్ట్ కోసం పెట్టబడ్డ కర్రలను కాళ్లతో బలవంతంగా తంతు పడేస్తున్నాడు. కాంట్రాక్టర్ అడ్డుపడి అవుట్ హౌస్లో ఉన్న జగతి దగ్గరకు పరిగెట్టాడు. సందీప్ కూడా వెంబడే వెళ్ళి బయటికొస్తున్న తల్లిని చూశాడు. జగతి గజగజలాడిపోయింది. కొడుకు ఉగ్రరూపం చూసి ఏదో అనబోతుంది. అంతే. ఎంత పని చేశావే అంటూ జుట్టు పట్టుకొని హాల్లోకి ఈడ్చుకొచ్చాడు. కింద పడేసి తనడం మొదలెట్టాడు. కాంట్రాక్టర్ విజయ్ కాల్ చేసి పనివాళ్ళ సాయంతో సందీప్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. సందీప్ కొడుకు పనివాళ్ళని కర్రతో కొడుతున్నాడు. మెర్సీ ఇంకాస్త ఎక్కిస్తూ డోంట్ లీవ్ దిస్ బ్లడీ బిచ్ చీట్ అంటూ అరుస్తుంది. ఈ లోపున విజయ తన స్కూల్లో పనిచేసే 4 మాస్టర్లతో అక్కడికి వచ్చింది. సందీప్ తల్లి నుదిలి దుర్భాషలాడుతూ విజయ్ మీదకి కలబడ్డాడు. ఆఖరికి ఇరుగు పొరుగు మొగడంతో మర్నాడు చూసుకుందామంటూ తమ సామాన్లు పెట్టిన ఫ్లాట్కి వెళ్ళిపోయారు. ఇనపెట్టి కూడా అక్కడే ఉండడంతో గబగబా తెరిచూసి ఇంటి పత్రాలు తప్ప మిగిలినవన్నీ యథాతథంగా ఉండడం చూసి నిప్పులు చెరిగాడు. సాయంత్రం పోలీస్ స్టేషన్కు వెళ్ళి తల్లి మీద దొంగతనం ఆరోపణ, దళితురాలైన తన భార్యను దూషించి తమను రక్తాలతో తోడెట్టు కొట్టించారని రిపోర్ట్ చేశాడు. మెర్సీ అన్న శాంసన్ మర్నాడు ఏ విధంగా జగతిని బెదరగట్టాలో ఫోన్ చేసుకుంటున్నాడు. విద్యుకి పరిస్థితి తీవ్రత అర్థమైంది. తల్లిని తీసుకొని తన మామల్ని కలిసింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని దూరమైన మేనకోడలు మళ్ళీ వెతుక్కు రావడం వాళ్ళకి మహదానందమైంది. క్రిమినల్ లాయర్ అయిన పెద్ద మేనమామను సందీప్ను ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేశాడు. ఇంచుమించు రాత్రి 12ంటికి తండ్రి కలుసుకోవడానికి ఒంటరిగా భీమిల్లో ఉన్న ఆశ్రమానికి వెళ్ళింది. ఇన్నేళ్ల తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన కూతురిని భాస్కరానంద చాలా ఆదరంగా పలకరించాడు. జరిగినది విన్న తేలిగ్గా నవ్వేసి తన భవబంధాలన్నీ తెంచుకొచ్చానని, తనని మళ్ళీ ఆ రొంపిలోకి లాగొద్దని గంభీరంగా పలికారు. చేసేది లేక తిరిగెళ్తున్న కూతుర్ని వెనక్కు పిలిచి బీరువాలోంచి కొన్ని దస్తావేజులు చేతిలో పెట్టి
పనికి వస్తాయేమో చూడమని చెప్పి విద్యుని సాగనంపారు. ఆ మర్నాటి నుంచి అసలు సిసలైన పోరాటం మొదలైంది. శాంసన్ మనుషులు వేధించడం మొదలుపెట్టారు. భాస్కర్రావు ఇచ్చిన తన తండ్రి వీలునామాలో ఆ ఇల్లు స్థలము తన భార్య పేరున రిజిస్టర్ అయి ఉండగా, విజయమ్మ గారి వీలునామా ప్రకారం కోడలికి అవి రెండు కోడలికి బహుమతిగా రిజిస్టర్ చేయనట్టు క్లియర్గా ఉంది. పైగా పెద్దామ తన కూతుర్లకు ఇచ్చిన బంగారంతో పాటు కోడలికి ఇచ్చిన 300 తులాల బంగారు నగల తాలూకు వివరాలన్నీ పూసగుచ్చినట్టు ఉండడంతో జగతిపై పెట్టిన కేసులన్నీ వీగిపోయాయి. ఇంకా అట్రాసిటీ విషయంలో పెద్ద రాజకీయ నాయకులన్నీ దళిత నాయకులన్నీ కలుపుకొని మరీ పక్కగా సిద్ధమయ్యాడు. జగతికి ఇంచుమించు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సందీప్ తన ప్రయత్నాలు మానలేదు. అయితే అతనికి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు. నిన్ను తల్లివి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మాతృత్వానికి మచ్చ తెచ్చావు అని అన్నాడు సందీప్. మరోసారి జగతి గుండెలో మంట రేగింది. కానీ ఈసారి అది కేవలం అసిడిటీ మంటే. ఆమెలో మాతృత్వం ఎప్పుడో కరుడు పట్టేసింది. 6 నెలల తర్వాత నగరం నడిబొడ్డున వినాయక్ విద్యానికేతన్ ప్రారంభం అత్యంత ఘనంగా జరిగింది. నగరంలోని ప్రముఖ విద్యావేత్తలు, నాయకులు, పుర ప్రముఖుల మధ్య ప్రారంభోత్సవం జరిపారు. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే నిలువెత్తు చిత్రపటాల్లో వెలిగిపోతున్న శ్రీ వినాయకరావు గారు, శ్రీ విజయలక్ష్మమ్మలకు తన తండ్రులకు పువ్వులతో నివాళులర్పిస్తూ సద్గురు భాస్కరానంద సర్వసంగ పరిత్యాగి కళ్ళ నుండి ధారాపాతమవుతున్న కన్నీటితో ఓ పక్క కూతుర్ని మనవరాలని గర్వంగా పొదువుకొని ఎంతో ఎదిగిపోయినట్టు కనిపిస్తున్న జగద్ధాత్రి, తను వెనుతిరుగు కూడా చూడని తన భార్య, పక్కనే క్రీడా మైదానంలో బారులు తీరిన పాలపిట్టల్లా వివివి నికేతన్ ఐడెంటిటీ కార్డులు మెడలో గర్వంగా తగిలించుకొని క్రమశిక్షణతో నిలబడ్డ భావి భారత పౌరులు.